తగ్గుముఖం పట్టిందనుకున్న వరద గోదావరి గంట గంటకు ఉధృతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదట ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంటే రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.60 అడుగులు చేరుకుంటే దాదాపు 11,10,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే లంక గ్రామాలకు సంబంధించి పి గన్నవరంతో పాటు అలాగే ముమ్మడివరము, రాజోలు దివికి సంబంధించి ఇటు ఏదైతే గోకవరం మండలానికి సంబంధించి సీతానగరం మండలము అలాగే మన్యం ప్రాంతం చింతూరు కూడా జలదిగ్బంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఒకసారి చూడొచ్చు. రాజమండ్రి పుష్కరఘాట్ ప్రధాన బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూడొచ్చు. పెద్ద ఎత్తున ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం కూడా దిగువకి పెద్ద ఎత్తున కిందకి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఉగ్రగోదావరి రంగు మారింది, ఎరుపు రంగు పూసుకుని కిందకు ఉరకలేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అటు బొబ్బిల్లంక వద్ద వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పడవ మీదే ప్రయాణం కొనసాగిస్తున్నారు. అటు ముమ్మడివరం నియోజకవర్గానికి కూడా దిగువకు వెళ్తున్నటువంటి వరద ప్రవాహం మొత్తం కూడా లంక గ్రామాలను చుట్టుముట్టడంతో యానం ఎదురులంక వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాలంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఆ లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ పుష్కరఘాట్ ఒకసారి చూడవచ్చు. వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్నప్పటికీ కూడా ఒకసారి అంటే స్థానికంగా అధికారులు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా స్నానాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఒక పక్క గోదావరి పెరుగుతుంది, మెట్లపైకి వచ్చేస్తుంది. ఇక్కడ 53 అడుగులకు చేరుకున్న గోదావరికి సంబంధించి ఆ రావి చెట్టు కింద పిల్లలు అంటే స్థానిక పోలీస్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ పహారా కాయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి మొదలుకొని చివరి వరకు కూడా గతంలో కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అంటే ఆదివారం కావడంతో గోదావరి స్నానాలు కూడా వచ్చేటువంటి వారు కూడా సంఖ్య పెరగడంతో ఆదివారం కావడంతో చిన్న చిన్న పిల్లలు కూడా స్నానాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. అంటే సిబ్బంది దగ్గరుండి గోదావరిలో దిగిన స్నానాలు ఆచించినా పర్వాలేదు, కానీ కనీసం సిబ్బంది కూడా లేకుండా చిన్నపిల్లలు అక్కడ స్నానాలు చేస్తున్నటువంటి దృశ్యాలు చూడతో పాటు అటు దిగువన ఉన్నటువంటి అంటే గంటి పెదపుడు దగ్గర ఇప్పటికే నదీపై తెగిపోవడంతో 2 నెలలుగా కూడా వాళ్ళు పడవల మీదే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల లైఫ్ జాకెట్లు కూడా ఏర్పాటు చేయట్లేదంటే, ఎందుకంటే కనకాయలంక కాజ్వే మీదకి నీరు చేరిపోయింది. అయినవెల్లి ఎదిరి వేడివేం కాజ్వేపై కూడా నీరు చేరిపోవడంతో లంక గ్రామ ప్రజలంతా కూడా దానికి సంబంధించి అంటే తగ్గిపోహం పట్టినటువంటి వరద మరొకసారి ఉగ్రరూపం దాల్చుండడంతో లంక గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలతో పాటు ఉద్యానవన పంటలు ప్రధానంగా ఇటు కొత్తపేట, రావులపాలెం ప్రజలు ఉన్నటువంటి అరటి తోటతో కానవచ్చు ఇతర కాయగూరల పంటలు కూడా పూర్తిగా నీట మునిగి కుళ్ళిపోయే దశకు చేరడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 11,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం చేరుకుంటే 11.60 అంటే దాదాపు 12.60 అడుగులకు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరికకి చేరువలో ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి.